మేడం ఇక చంద్రబాబు గారి విషయానికి వస్తే ఎన్డీఏ కూటమిలో ఆయన కీలక పదవిలో ఇంతకు ముందు పనిచేశారు గత కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా సేమ్ కీలక పదవి ఆయన్ని వరిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏకి కన్వీనర్గా ఆయన నియమిస్తారని బీజేపీ వాళ్ళంతా, అంటే మోడీ గారు, అమిత్ షా గారు, ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? నిజం చెప్పండి, దానికి సమర్థుడు ఎవరున్నారమ్మా? చంద్రబాబు నాయుడు తప్పితే నో డౌట్ ఎట్ ఆల్. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఛాంపియన్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఎబిలిటీ, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ డైనమిజం, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ రిఫార్మ్స్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్, ఆయన ఒక మాట చెప్తారు, మన సమాజం అన్నది ఎప్పుడు కూడా మానవీయ కోణాలని స్పృశించినటువంటి రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందంటారు. ద రిఫార్మ్స్ విల్ బి విత్ హ్యూమన్ ఫేస్ అన్నాడు. అలాంటి భావజాలాన్ని ప్రకటించిన వ్యక్తి తప్పితే ఎవరు ఈ సమాజానికి పనికొస్తారు? ఇదేమైనా కొత్త కానే కాదు కదా. ఎప్పుడైతే 85లో నేషనల్ ఫ్రంట్ ఏర్పడిందో వెనుకున్న వ్యక్తి ఎవరు? ఎన్టీఆర్ వెనుక చంద్రబాబు నాయుడు గారు కాదా? 1999లో ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ఆ రోజున దేవగౌడ గారిని ముఖ్యమంత్రి చేయగలిగిన, వాజ్పేయి గుజరాల్ని ప్రధానమంత్రిని చేయగలిగిన, దేవగౌడ గారిని ప్రధానమంత్రి చేయగలిగిన, ఇవన్నీ ఎవరు చేశారమ్మా? చంద్రబాబు నాయుడు గారు కాదా? ప్రధానమంత్రులు అనేక మంది తనకిస్తానన్నా కాదని చెప్పి కన్వీనర్గా ఉండి ఆయన ఎన్నో చేశారు. ఇప్పుడు కన్వీనర్ పదం అన్నది ఆయన కొత్త కాదు. రాజకీయం ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటుంది, వెనక్కి వస్తూ ఉంటుంది. రాజకీయంలో మనం ఊర్ధ్వం అధం అన్ని చూస్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడికి మించిన సమర్థుడు ఎవరున్నారు? అది ఆయన్ని వరిస్తే కనుక సమర్థతకి పెట్టని పీట మోడీ గారు వేశారని అనుకుంటాం. అంతేగాని ఇట్ ఈస్ నథింగ్ న్యూ. అంతే. ఓకే, థ్యాంక్ యూ.